బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. వైఎస్ఆర్ జిల్లాలోని సాక్షి బృందంపై టీడీపీ నేతలు దాడి చేశారు. వేముల తహసీల్దార్ కార్యాలయం దగ్గర మీడియాపై దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా 50 మంది టీడీపీ మూకలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. విచక్షణారహితంగా రాళ్లు కర్రలతో దాడి చేశారు. నీటి సంఘం ఎన్నికల కవరేజ్కి వెళ్లిన మీడియాపై టీడీపీ నేతలు ఈ దారుణానికి పాల్పడ్డారు. రైట్, రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితి ఈ ఒక్క ఘటనతో మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా కనిపిస్తోంది. రైట్, జూన్ 4వ తారీఖు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ఈ దాడులు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియా కార్యకర్తలు అవచ్చు, పార్టీ కార్యకర్తలు అవచ్చు, వీళ్ళందరితో పాటు ప్రస్తుతం మీడియాను కూడా వదలని ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. సాక్షి మీడియాపై అక్కసుతో ఈ రకమైన దాడి చేశారు అనేది ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతోంది. వైఎస్ఆర్ జిల్లాలోని సాక్షి బృందంపై టీడీపీ నేతలు దాడి చేశారు. వేముల తహసీల్దార్ కార్యాలయం దగ్గర మీడియాపైకి దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా 50 మంది టీడీపీ మూకలు దాడి చేశారు. విచక్షణారహితంగా రాళ్లు కర్రలతో ఈ దాడికి పాల్పడ్డారు. నీటి సంఘం ఎన్నికల కవరేజ్కి వెళ్లిన మీడియాపై టీడీపీ నేతలు ఈ దారుణాన్ని కొడిగట్టారు. రైట్, రాష్ట్రంలో ఏ వర్గం మీద దాడి చేయట్లేదు అనే ప్రశ్నకైతే సమాధానం లేదనే చెప్పాలి రాష్ట్రంలో. ఎందుకంటే ఇటు మహిళలకు శాంతి భద్రతల విషయంలో మహిళలకు భద్రత లేదు, అలాగే పార్టీకి అఫిలియేటెడ్గా ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళకి లేదు, సోషల్ మీడియా కార్యకర్తలకు లేదు, ఏదన్నా ప్రశ్నించిన గొంతుకు లేదు. ప్రస్తుతం జర్నలిస్టులకు కూడా ఈ రకమైన పరిస్థితే ఎదురు కావడం ప్రస్తుతం అందరినీ విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి. గతంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో పార్టీలు, ప్రభుత్వాలు మారాయి, కానీ ఎవరు కూడా జర్నలిస్టుల మీద కూడా చేయి చేసుకున్న సంఘటనలు అయితే లేవనే చెప్పాలి. అలాంటి సంస్కృతికి కూడా ప్రస్తుతం తెరలేపుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. విచక్షణారహితంగా జర్నలిస్టులపై రాళ్లు కర్రలతో దాడి చేసిన ప్రస్తుత పరిస్థితి రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్కి అద్దం పడుతోంది. సాక్షి రిపోర్టర్లు శ్రీనివాస్ అలాగే రాజారెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేశారు టీడీపీ మోకలు. రైట్, మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చెప్పండి. సో గతంలో చాలా పార్టీలు మారిన పరిస్థితి మనకు తెలుసు, కానీ జర్నలిస్టులపై, ఒక మీడియా ప్రతినిధులపై ఈ రకమైన దాడిని ఏ రకంగా చూడాలి? సాక్షి జర్నలిస్ట్ శ్రీనివాస్ అలాగే రాజారెడ్డిపై మూకమ్మడిగా దాడి చేశారు. కర్రలతో, రాళ్లతో 50 మంది వరకు దాడి చేసిన ప్రస్తుత పరిస్థితిని ఏ రకంగా చూడాలి? సతీష్, ఎటువంటి ఆ పరిస్థితి ఉందో, శాంతి భద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా మనం భావించవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి నీతి సంఘ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు ఏ స్థాయికి చేరిపోయాయో స్పష్టంగా ఈ ఇన్సిడెంట్ ఒకసారి ప్రూవ్ చేస్తుంది. సాక్షి బృందం పైన, ముఖ్యంగా సాక్షి టీవీకి సంబంధించినటువంటి ప్రతినిధి సాక్షి కరస్పాండెంట్ శ్రీనివాస్, అదేవిధంగా రిపోర్టర్లు రాజారెడ్డి, సాక్షి కెమెరామెన్ రాములు, ముగ్గురు పైన కూడా దాదాపుగా 50 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు వచ్చి వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి సాక్షి బృందం పైన దాడి చేశారు. విచక్షణ రహితంగా భౌతికంగా దాడి చేసిన పరిస్థితి. ఒక్కసారిగా 50 మంది తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలు వచ్చి విచక్షణ రహితంగా రాళ్ళు కర్రలతో దాడి చేసినటువంటి పరిస్థితి. సో నీటి సంఘం ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి కవరేజీకి వెళ్ళినటువంటి సాక్షి బృందం పైన ఈ దాడి చేశారు. ఎందుకంటే నీటి సంఘం ఎన్నికల్లో జరుగుతున్నప్పటి నుండి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా నీటి సంఘం ఎన్నికల్లో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొనకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. టీడీపీ అటు పులివెందుల నియోజకవర్గం కానీ జమ్మలవాడ నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ఈ దౌర్జన్యాలు చేరుకున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కూటమి ఉన్నటువంటి అటు బీజేపీకి సంబంధించి ఆదినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులంతా కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల్లో, ముఖ్యంగా ఈ నెల 14న అంటే రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నీటి పన్నుకు సంబంధించినటువంటి చెల్లింపులు చెల్లించి నోట్ డ్యూ సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు అందులో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ నోట్ డ్యూ సర్టిఫికేట్స్ అనేవి తహసీల్దార్ కార్యాలయాల్లో జారీ చేస్తారు. ఆ నోట్ డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వకుండా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, దాన్ని ప్రశ్నించేందుకు ఈరోజు వేముల తహసీల్దార్ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
వెళ్ళనున్నారు. సో దాన్ని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి మీడియా పైన, ఎందుకంటే చాలా స్పష్టంగా అధికారుల్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రౌడీయిజాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నీటి సంఘాల ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆ వేముల తహసీల్దార్ నిన్న నోట్ జ్యూస్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడే కాదు, పులివెందుల నియోజకవర్గం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. గిడ్డంగివారిపల్లిలో భారీగా అనుచరులతో నోట్ జ్యూస్ సర్టిఫికేట్లు నిన్న వెళ్ళి బీటెక్ రవి ఎవరికి ఇవ్వకుండా చించేశారు. ఎందుకంటే నోట్ జ్యూస్ సర్టిఫికేట్ లేకపోతే ఎన్నికల్లో పార్టిసిపేట్ అవ్వడం జరగదు కాబట్టి అప్పుడు ఎన్నిక జరగకుండానే ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ ఆ నీటి సంఘాలకు సంబంధించినటువంటి స్థానాలు టీసీలు దక్కించుకునేటువంటి ఆ ప్రయత్నం చేస్తుంది. సో ఈ నేపథ్యంలోని రౌడీయిజానికి దిగారు, అక్కడ గెలవలేనటువంటి పరిస్థితి ఉందని అర్థమైంది. సో దానికోసం గెలవలేక ఇటువంటి రౌడీయిజం ఇప్పుడు ఏకంగా మీడియా ప్రతినిధులు సాక్షి బృందం పైనే దాడి చేసేందుకు తెగబడినటువంటి పరిస్థితి. 50 మంది రౌడీలు వచ్చి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు వచ్చి వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద సాక్షి ప్రతినిధి శ్రీనివాస్, అదేవిధంగా రాజారెడ్డి, సాక్షి కెమెరామెన్ రాము ముగ్గురు పైన విచక్షణ రహితంగా రాళ్లతోని దాడులు చేసినటువంటి ఆ పరిస్థితి. సో అధికారులు వాస్తవానికి నిన్నటి నుండి దీనికి సంబంధించిన ఘర్షణలు చోటు చేసుకుంటున్నప్పుడు కూడా అటు పోలీసులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఈ శాంతి భద్రతలను అదుపులు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ గిడ్డంగివారిపల్లిలో స్వయంగా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వెళ్ళి నోట్ జ్యూస్ సర్టిఫికేట్లన్నీ చించేసి నానా రభస్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని కూడా సాక్షి టీవీ ప్రసారం చేసింది. ఆ అక్కసుతోనే ఆ పగతోనే సాక్షి టీవీ బృందం పైన ఈరోజు దాడి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇనగలూరులో అధికారం అడ్డం పెట్టుకుని నోట్ జ్యూస్ సర్టిఫికేట్లు కూడా అక్కడ కూడా ఇవ్వకుండా ఆ పూర్తి స్థాయిలో బీటెక్ రవి మనుషులు అడ్డుకున్నారు. అక్కడ నియోజకవర్గంలో బీటెక్ రవి తన అనుచరులతో ప్రతి ఒక్క తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి నోట్ జ్యూస్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా నీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక పద్ధతిలో జరగాల్సినటువంటి ఎన్నికను కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి. అంటే అధికార దుర్వినియోగాన్ని ఏ స్థాయిలో చేస్తూ ఉన్నారో, అది అరాచకమైనటువంటి విధానాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే నోట్ జ్యూస్ సర్టిఫికేట్స్ లేకపోతే